ఏం చెప్పినాడు తండ్రికి మాత్రమే తెలుసు, ప్రభువుకు తెలియదు. ఏ క్షణాన్ని వస్తాడో తెలియదు. ఆయనట దొంగవలే వస్తున్నాడట. దిగంబరివై నీ దిశలో సిగ్గు కనబడకుండానట్లుగా నీ వస్త్రం కాపాడుకో. ఏంటి ఆ వస్త్రము? రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, తెల్లని వస్త్రము. అంటే పరిశుద్ధమైన నీ క్రియలు నువ్వు కాపాడుకో. దొంగ వచ్చినట్లు ఆయన వస్తాడు. ఎందుకు వస్తాడు? నేను తీసుకోలేకపోయి వస్తాడు. నీ మీద వస్త్రం లేకపోతే సిగ్గుపడి వస్తావు. ఏ వస్త్రం లేదు? రక్షణ వస్త్రం పోయింది. దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు. రక్షణ వస్త్రం కప్పబడింది, ఉల్లాస వస్త్రం కప్పబడింది, నీతి వస్త్రం కప్పబడింది, పెళ్లి వస్త్రం సిద్ధంగా ఉంది. నువ్వు భక్తిలో వెనక్కి తగ్గి విశ్వాసాన్ని కోల్పోయి శ్రమ వచ్చిందని దేవుని దూషిస్తే నీ వస్త్రాలన్నీ సాతాను దోచేశాడు. అప్పుడు నువ్వు ఎట్లుంటావు? దిగంబరిగా ఉంటావు.